నమస్తే. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు మార్పు చేర్పులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై మాట్లాడుతూ మనతో పాటు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహాలు మార్చాల్సిందేనా? ఎందుకు మార్చాల్సి వచ్చింది? మార్చాల్సిన అవసరం ఏంది? ప్రజలందరూ గుర్తించిన విగ్రహాన్ని ఎందుకు మీరు ఇట్లా మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒకటే, గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించలేదు, వాళ్ళు పెట్టలేదు. ఇది ఫస్ట్ ప్రజల్లోకి పోవాలి. ఈరోజు ప్రజాపాలన వచ్చిన తర్వాత సచివాలయం లోపల అంటే గర్భగుడిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకొని మనకుంటున్నటువంటి యొక్క ఈ తెలంగాణ మీద ఉంటున్నటువంటి ప్రేమని అట్లా చాటుకుంటున్నాం. అయితే గత 10 సంవత్సరాలు కాదు, ఉద్యమ సమయంలో మాత్రమే తెలంగాణ తల్లి విగ్రహంతో పనిపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి అధికారంలోకి వచ్చినాక ఆ యొక్క ఊసే ఎత్తలేదు. ఎందుకంటే తెలంగాణకి తల్లైనా తెలంగాణకి తండ్రైనా ఎవడైనా కూడా కల్వకుంట్ల కుటుంబమే. ఎవడైనా మా ఇంటి కాడికి రావాల్సిందే, మా గడిలో అక్కడ వెయిట్ చేయాల్సిందే, కట్టు బానిసల లెక్క మా పరిపాలనలో బతకాల్సిందే. ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా వారి కడబంధాల్లో ఈరోజు బంధించేసేసి 10 సంవత్సరాలు పాలన చేసినటువంటి వీళ్ళు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారంటే ఎట్లాంటి నైతిక హక్కు ఉంది వాళ్ళకంటున్నా నేను. ఎందుకు అనంటే అంతేకాదు, ఈరోజు వారి యొక్క వాదన ఏంటిది అనంటే కేటీఆర్ తలతిక్కోడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తీసేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడుతున్నా అని అంటున్నాడు. నేను అందరికీ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకుంది ఏంటిది అనంటే, సచివాలయం బయట రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు అవతల రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం అంటే కాంగ్రెస్ సర్కారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం కాంపౌండ్ వాళ్ళ లోపల పెడుతున్నాం. మనం ప్రతిష్ఠిస్తుంది లోపట. కేటీఆర్ ఏమంటుండు, రాజీవ్ గాంధీ విగ్రహం ఏదైతే బయట ఉందో రోడ్ అవతల ఆ విగ్రహాన్ని తీసేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అడబెడతాడంట. అంటే తెలంగాణ సచివాలయంలో నుంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేస్తా అంటున్నాడు. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే దా, అందరం ఆడనే ఉంటాం దా. నీకు కాదు, నీ బందిపోటు ముఠా మొత్తం కలిసిరా రేపిట. తెలంగాణ కోసము నడుం బిగించి ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరు, ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి కుటుంబాల దగ్గరికి నుంచి ఎవరివైతే అడ్రస్ లేవని చెప్పి ఆ రోజు నువ్వు దుర్మార్గపు పరిపాలన చేసినావో నడుం బిగిస్తే ఆ రాజీవ్ గాంధీ విగ్రహానికి లేకపోతే సచివాలయానికి ఆమడ దూరంలోనే హుస్సేన్ సాగర్ ఉంటుంది. నిన్ను నీ పార్టీని బొంద పెట్టకపోతే తెలంగాణ ఆత్మగౌరవం అనేటటువంటిది ఇంకొక అంశం లేనట్టే. ఇక ఆవిష్కరించే విగ్రహం తెలంగాణ తల్ల లేకపోతే కాంగ్రెస్ తల్ల అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఆవిష్కరించిందా అని అంటే గతంలో ఉంటున్నటువంటిది తెలంగాణ తల్ల కేటీఆర్ చెల్ల అని నేను మాట్లాడితే ఎంత గలీజ్గా ఉంటుందో మీరు కూడా అట్లాంటివి మాట్లాడొద్దు దయచేసి. నోరు అదుపులో పెట్టుకో. ఎందుకు అనంటే తెలంగాణ తల్లి అనేటటువంటిది ఆత్మగౌరవం మీద, ఆత్మ బలిదానాల మీద ఏర్పాటు పడ్డటువంటి ఈ యొక్క రాష్ట్రంలో త్యాగం కానీ, ఆత్మగౌరవం కానీ, ఆకాంక్షల సాధన కానీ, బరితెగింపు కానీ, లేకపోతే ఉద్యమం కానీ, ఇవన్నిటినీ కూడా స్ఫూర్తిదాయకంగా ముందుకు నడిపించేటటువంటిది. సబ్బండ వర్గాల్లో కలిసి బంతి భోజనాలు చేయటము, వారి యొక్క సంక్షేమము లేకపోతే వారి యొక్క మంచి చెట్లు చూసుకునేటటువంటి ఒక ఐడల్గా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో మన కట్టుబాట్లైన ఇప్పుడు వజ్రాలు, వైడూర్యాలు, కిరీటాలు లేకపోతే ఇంకోటి అంటే రాచరికపు పోకడ కాదు తెలంగాణ అని అంటే. తెలంగాణ ఉద్యమము, త్యాగము, ఆత్మగౌరవము లేకపోతే ఆకాంక్షలను నెరవేర్చుకోవటము అనేటటువంటి అంశాలు ప్రతిబింబించేటట్టుగా ఆ యొక్క ప్రతిమ రాబోతుంది. నేను తెలంగాణ సమాజం మొత్తం స్వాగతిస్తూ ఉంది. మిమ్మల్ని అధికారంలో నుంచి దింపినటువంటి ప్రజాస్వామ్యమే. మీరు చేసినటువంటి విగ్రహంలో మార్పులు చేర్పులు చేస్తే మీ కిరీటాలు కింద పడ్డట్టు ఎందుకు అదైపోతున్నారు? ప్రజలు మొత్తం స్వాగతిస్తున్నప్పుడు మీ కిరీటాలు కింద పడ్డట్టు మీరెందుకు అదైపోతున్నారు? నాకు అర్థం కాదు. క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి ప్రజలకి దగ్గరగా అయ్యేటట్టుగా వారిలో ఒకరి లెక్క మన తెలంగాణ తల్లి ఉంటుంది. అంతే తప్ప కేవలం కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి దగ్గరగా రాజభోగాల లెక్క కనిపించేటటువంటిది తెలంగాణ తల్లి ప్రతిరూపం కాదు. సబ్బండ వర్గాలతో మొదలు పెట్టుకుంటే తెలంగాణలో ఉంటున్నటువంటి అన్ని వర్గాలను కూడా కలుపుకొని ముందుకి స్ఫూర్తినిచ్చేటట్టుగా రేపొద్దున ఆ యొక్క విగ్రహాన్ని మనం చూస్తే తెలంగాణకి కొట్లాడినటువంటి ఆ యొక్క తెగిడుపు మనకు గుర్తు రావాలి. ఎందుకు అనంటే మంచి చెడు ఆయల నువ్వు పెట్టుకున్నావేమో ఈరోజు అందరూ ఆలోచించే పెడతా ఉన్నారు. 10 సంవత్సరాలు నువ్వు విగ్రహం పెట్టలేదని మేమంటా ఉన్నాము. పెట్టినావా పోనీ అది చెప్పు. ఈ ప్రభుత్వం వచ్చినాక అధికారికంగా మేము పెడుతున్నాం. అదే తెలంగాణ తల్లిని అధికారికంగా నువ్వు ఎందుకు పెట్టలే చెప్పు. దీనికి ఒకదానికి జవాబు చెప్పు. ఎందుకు పెట్టలే అని అంటే తెలంగాణ తల్లితో పని అయిపోయింది. అప్పుడు అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఇక మళ్ళీ అధికారాలకి తెలంగాణకు తల్లి అయినా తండ్రైనా కల్వకుంట్ల కుటుంబం అని చెప్పి మీరు రాజభోగాలు అనుభవించరు. మీ కింద మొత్తం అట్లా నడిపించుకున్నారు కాబట్టి నడవనీయం. ఇక మీ ఆలోచనలు కాదు, మీ యొక్క ఊసే కాదు, చరిత్రలో మీరు చేసినటువంటి పాపాలను మొత్తం కూడా మళ్ళీ కూడా ప్రజలకి చైతన్యం చేసుకుంటా
మీరు చేసినటువంటిది మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కానీ మార్పుల విషయంలో ఎందుకు చర్చ పెట్టడం లేదు? ఒక అభిప్రాయ సేకరణ చేయాలి, రెఫరెండం తీసుకురావాలి, కానీ ఎందుకు చర్చ పెట్టడం లేదు? కేసీఆర్ ఒక ఉనికిని తీసేయడానికే కాంగ్రెస్ ఈ ప్రయత్నాలు చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఇగో ఇదే చూడు, ఈ మాట వెనకాలనే ఉంది. కేసీఆర్ ఉనికి ఆ విగ్రహం కాబట్టి కేసీఆర్ ఉనికి కాదు కావాల్సింది, తెలంగాణ ఉనికి కావాలి మాకు. నువ్వు అడిగిన ప్రశ్నలే జవాబు కూడా ఉంది అంటురా. నువ్వు అడిగిన తెలంగాణ ప్రజల ఉనికి కావాలి, తెలంగాణ ప్రజల చరిత్ర కావాలి, ఉద్యమ చరిత్ర కావాలి, త్యాగాలు కావాలి. తర్వాత మన ఆకాంక్షల కోసం మనం ఉద్యమించినటువంటి చరిత్రను మనం మాట్లాడుకునేటట్టుగా ఉండాలి. అంతే తప్ప కేసీఆర్ ఉనికి కావాలా, హుస్సేన్ సాగర్ల పడేసుడు తప్ప అంతకుమించి మనకేముంటుంది? వారి యొక్క బీఆర్ఎస్ పార్టీని మేము అంటున్నాం, ఇదే అహంకార ధోరణి గిట్ట వాళ్ళు గిట్ట ముందుకు పోతే కేటీఆర్ నిన్ను నీ పార్టీని హుస్సేన్ సాగర్లో కలుపుడు ఖాయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తంగా కేసీఆర్ నియంత్రిత ధోరణి ఇప్పటికైనా బంద్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక ఉద్యమాల నుండి వచ్చింది, సబ్బండ వర్గాల కోసం వచ్చింది. ఆ నేపథ్యంలో విగ్రహం ఒక రూపు ఉంటుంది తప్ప బీఆర్ఎస్ కోసం ఉన్న రూపు అయితే ఉండదు. తప్పకుండా ప్రజల అభిప్రాయం మేరకు ఈ యొక్క విగ్రహం మార్పు చేరుకుంటే తప్పకుండా దీన్ని అడ్డుకుంటే మాత్రం చరిత్ర క్షమించదంటూ కూడా సామా రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. సూర్యబాబుతో సతీష్ దిశ టీవీ, గాంధీ భవన్.